హలో గాయ్స్, వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. ఈరోజు ఆనియన్ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆనియన్ చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు లేట్, ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా 4:1 రేషియోలో ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ వేసుకొని 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకి సిద్ధం చేసుకుందాం. కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, ఎండుమిర్చి, తాలింపులు, కొంచెం కసూరి మెంతి. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం నూనె వేసుకొని వెల్లుల్లి రెమ్మలు వేసుకొని బ్రౌనిష్ రెడ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేయండి గాయ్స్. ఇలా వెల్లుల్లి రెడ్డిష్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత మిగిలిన పోపులు కూడా యాడ్ చేసి రెడ్డిష్ బ్రౌన్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న తాలింపుని మిక్సీ పట్టుకొని ఉంచుకున్న చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. అంతే, ఆనియన్ చట్నీ రెడీ. చూసారుగా ఎంత సింపుల్గా రెడీ అయిపోయే ఆనియన్ చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.